అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతమ మెహర్ ప్రభు కృపతో మనం ప్రతి వారం అవతార పురుషుడైన మెహర్ బాబా యొక్క జీవిత చరిత్రను మెహర్ ప్రభు చరితం చదువుకుంటూ ఉన్నాము. ప్రస్తుతం 12వ భాగం చివర్లో ఉన్నాం. అది 1956వ సంవత్సరం ఫిబ్రవరి నెల. బాబా సతారా నుండి బొంబాయి బయలుదేరి అక్కడ ఆషియానాలో కొంతమందికి దర్శనం ఇవ్వబోతున్నారు. బాబాతో పాటు ఐరన్ కానిబేర్, ఎరిచ్, భావు, విష్ణు, అలోబా, ఇస్మాయిల్ వీళ్లందరూ బాబాతో ప్రయాణమయ్యారు. దారిలో బాబా పూనాలో గాడేకర్ ఇంటి వద్ద కాసేపు ఆగారు. అక్కడ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ అయిన మనోహర్ సఖారే, అతని భార్య మొదటిసారిగా బాబాను కలిశారు. వారిద్దరూ బాబాకు అతి సన్నిహితులయ్యారు. బాబా వచ్చేసరికి గాడేకర్ భార్య గుణతాయి బాబాకు భోజనం సిద్ధం చేసి ఆయన ఆదేశాన్ని అనుసరించి ఎవరికీ కనపడకుండా లోపలకు వెళ్లిపోయింది. కాని బాబా కారణం తెలియదు గాని భోజనం చెయ్యకుండానే వెళ్లిపోయారు. గుణతాయి చాలా బాధపడి బాబాకు ఉత్తరం రాయగా, మీరు అలాగే సఖారే దంపతులు, ఐరన్ కానిబేర్ వీళ్ళందరూ భోజనం చేసినప్పుడు నేను కూడా తిన్నట్లే, బాధపడద్దు అని రిప్లై ఇచ్చారు. అలా పూనా నుండి బయలుదేరి బొంబాయిలోని ఆషియానాకు వెళ్లారు. ఆషియానాలో ఆర్నవాజ్, నారిమన్ వీళ్లు ఉంటున్నారు. నవజీవనం ప్రారంభం నుండి బాబా స్త్రీ మండలి వాళ్లైన కేటీ, కుర్షెద్, ఆమె తల్లి సూనా వీళ్లందరూ బొంబాయిలో ఉంటూ ఉన్నారు. అయినా సందర్భాన్ని బట్టి బాబా వాళ్లని తన దగ్గరకు పిలుస్తూనే ఉన్నారు. బాబా నారిమన్ అపార్ట్మెంట్కు అంటే ఆషియానాకు చేరిన తర్వాత హమీర్పూర్ నుండి కొంతమంది వచ్చారు. వాళ్ళందరూ వచ్చి హోటల్లో ఉన్నారని బాబాకు తెలియజేయగా అందర్నీ వచ్చేయమని చెప్పి నారిమన్కి బాబా చెప్పారు. ఈ మధ్యలో ఐనా లెమన్, క్లారిస్ యాడమ్స్ వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియా నుండి బాబా దర్శనానికై మొట్టమొదటిసారి ఇండియా వచ్చారు. వాళ్ళిద్దరిని తీసుకుని మెహర్జీ ఆషియానాకు వచ్చాడు. వచ్చిన ఇద్దరు స్త్రీలను బాబా ఆలింగనం చేసుకున్నారు. ఐరన్ కానివేర్ పక్కన వాళ్ళిద్దరూ కూర్చున్నారు. బాబా వాళ్ళిద్దరినీ ఏ విధంగా తన గురించి తెలిసిందో చెప్పమన్నారు. క్లారిస్ అంటుంది, నా స్నేహితురాలు బాబా నీ పుస్తకాన్ని ఇచ్చింది. దాంట్లో నువ్వు దేవుడవు అని చెప్పడం నాకు నచ్చలేదు. అది ఎలాగైనా రుజువు చెయ్యాలనే ఉద్దేశంతో నేను ఆ పుస్తకాన్ని పదే పదే చదవడం జరిగింది. మళ్లీ మళ్లీ చదువుతున్న కొలది నీ పట్ల నాకు ఆసక్తి పెరిగింది. ఆ పుస్తకాన్ని నేను చాలాసార్లు చదివాను. చివరకు నిన్ను దర్శించాలనే కోరిక నాలో కలిగి నీకు ఉత్తరం రాశాను బాబా అని చెప్పింది. అలాగే ఐనా లెమన్ చెప్తూ ఆమె అవతార్ అనే గ్రంథం చదివానని, అందులో బాబా ఫోటోను చూసిన తక్షణం బాబాని చూడాలనే తీవ్ర తపన కలిగిందని చెప్పింది. అలా వాళ్ళిద్దరూ ఇండియా వచ్చారు. బాబా పట్ల వాళ్ళిద్దరూ ఎంతగా ఆకర్షితులయ్యారంటే ఇద్దరి చెక్కిళ్లపై కన్నీరు ధారలా కారుతోంది. వారి హృదయాలు ప్రేమతో నిండిపోయాయి. ఆ కారణంగా వాళ్ళిద్దరి నోటి వెంట మాటలు కూడా రాలేదు. బాబా అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఊరికే బాబానే తేరిపార చూస్తూ కూర్చున్నారు. ఐనా లెమన్ బాబాను చూసిన తర్వాత ఆ సందర్భాన్ని ఇలా గుర్తు చేసుకుంది. నేను దైవీ మానవుడైనటువంటి మెహర్ బాబాను చూడ్డానికి ధైర్యం చాలలేదు. ముందుకు అడుగులు వేస్తున్నాను. నా స్నేహితురాలి వెనుక నక్కి నక్కి చూస్తూ ఉన్నాను. ప్రీతమ ప్రభు అంతా తనలోనే ఇముడ్చుకున్నట్లుగా గమనించాను. బాబాను చూసిన మొదటి క్షణం నుండి అందర్నీ ఆయన మంత్రముగ్ధుల్ని చేస్తున్నట్లుగా కనపడ్డారు. ఆ సమయంలో చాలా వేడిగా ఉంది. మీరు ఎవరైనా బయటికి వెళ్లాలనుకుంటున్నారా అని మమ్మల్ని బాబా అడిగారు. కానీ అంత దూరం నుండి బాబాను చూడ్డానికి వచ్చి బయటికి ఎలా వెళ్తాము, వెళ్ళము అని బాబాకు చెప్పాం. బాబాకు సన్నిహితంగా ఉన్నవారిని చూసి చాలా ప్రభావితమయ్యాను. బాబా అంటిపెట్టుకుని ఉండే విధానం ఇదే అయినట్లయితే నేను కూడా వాళ్లల్లాగే బాబాను అంటిపెట్టుకుని మెహరాబాద్లోనే ఉండిపోతాను అని అనుకున్నాను. అలాగే క్లారిస్ యాడమ్స్ పెద్ద కుమారుడు
తాను సేకరించినటువంటి అరుదైన స్టాంపుల సముదాయాన్ని బాబాకు కానుకగా పంపించాడు. ఆ తర్వాత బాబా తిరిగి దాన్నే తన కానుకగా పోస్ట్లో పంపించారు. అలాగే వాటికి కొన్ని స్టాంపులను కూడా అతికించి సంతకాన్ని జోడించి మరీ పంపారు. క్లారిస్ రెండవ కుమారుడు, ఆమె కుమార్తె ఇద్దరూ చేతితో తయారు చేసిన వస్తువుల్ని పంపించారు. ఆ సమయంలో నాగపూర్ నుండి దేశ్ముఖ్ కూడా వచ్చాడు. బాబా అతన్ని చూసి తమాషాగా, నువ్వు నన్ను ఒంటరిగా ఉండనివ్వవా అని అతనితో హాస్యమాడారు. అతడు కూడా అంతే హాస్యంగా, బాబా నేను నిన్ను ఒంటరిగా వదిలినట్లయితే నా ఉనికే ఉండదు కదా అని చెప్పాడు. ఆ తర్వాత కొంతసేపటికి హమీర్పూర్ వాస్తవ్యులు, పుకార్ మొదలైన వారందరూ కూడా వచ్చారు. బాబా పుకార్ని చూసి, దర్శన కార్యక్రమానికి నువ్వు జనవరిలో వచ్చావు, మళ్ళీ ఇప్పుడెందుకు వచ్చావు? ఫిబ్రవరి 15 నుండి నేను ఏకాంతవాసం ప్రారంభించబోతున్నానని చెప్పాను. అలాగే ఫిబ్రవరి 15 నుండి నువ్వు కూడా వారం రోజులు ఉపవాసం ఉండాలి. తర్వాత వివిధ ప్రదేశాలకు వెళ్లి నా నామాన్ని, నా ప్రేమను అంతటా వ్యాప్తి చెయ్యాలి. నీ ప్రయాణానికి ముందు నీవు నా కుటుంబ సభ్యులకు కావలసిన అవసరాలన్నిటినీ కూడా సమకూర్చి పెట్టాలి. ఇవన్నీ తెలిసి కూడా మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చావు? డబ్బు, సమయము వృధా కదా అని అడిగారు. అప్పుడు పుకార్ ఏమీ మాట్లాడకుండా ఉండిపోయాడు. బాబా మళ్ళీ అడుగుతున్నారు, నీ కుటుంబానికి అవసరమైన వాటిని ఎప్పుడు సమకూరుస్తావు అని. పుకార్, తొందరలోనే సమకూరుస్తాను బాబా. సంవత్సర కార్యక్రమాన్ని మొదట ఎలా ప్రారంభించాలో తెలియక మీ మార్గదర్శకత్వం కోసం నేను వచ్చాను అని పుకార్ బదులు చెప్పాడు. బాబా చిరునవ్వుతో, చింతించకు, పని ప్రారంభించు. ఏం చెయ్యాలో అప్పుడే నీకు తెలుస్తుంది. కానీ హృదయపూర్వకంగా నిజాయితీగా చెయ్యి. అన్ని ప్రదేశాలకు వెళ్ళు, అవసరమైతే నీ ఇంటికి కూడా వెళ్ళు. కానీ అక్కడ సోమరిలా కూర్చోకు. నీ కుటుంబ వ్యవహారాలను చక్కబెట్టిన తర్వాత తక్షణం నా కార్యక్రమం ప్రారంభించు. అలా సంవత్సరమంతా కొనసాగించు అని బదులిచ్చారు. బాబా పుకార్ తల్లిని చూసి తమాషాగా, చూశావా, నీ బిడ్డ నీ చెయ్యి దాటిపోతున్నాడు సుమా, చూసుకో అన్నారు. అప్పుడు ఆమె కూడా, వెడితే వెళ్ళని బాబా, మీ దృష్టిని అంటే మీ నజర్ని దాటి ఎక్కడికి వెళ్ళగలడు అంటూ ఎంతో ధైర్యంగా సమాధానం చెప్పింది. పుకార్ బాబా చెప్పిన ప్రకారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి బాబా నామాన్ని గ్రామ గ్రామంలా వ్యాప్తి చేస్తూ చివరకు 30 నుండి 40 మైళ్లు రోజుకి నడిచేవాడు. పుకార్ ఒక ఊరికి చేరుకుని ఒక వీధి నుండి మరొక వీధికి వెడుతూ పురాణ పురుషుడు అవతార్ మెహర్ బాబా మానవ రూపం ధరించి వచ్చాడు అని ప్రకటించేవాడు. మెహర్ బాబాయే రాముడు, మెహర్ బాబాయే కృష్ణుడు, జీసస్ క్రీస్తు, మహమ్మద్ మరియు జొరాస్టర్ అంటూ గట్టిగా చెబుతూ మెహర్ బాబా ప్రేమావతారుడు, అతని గురించి ఇంకా అధికంగా తెలుసుకోవాలనుకునేవారు వచ్చి నన్ను కలుసుకోవచ్చు అంటూ తెలియజెప్పేవాడు. వెళ్లిన గ్రామంలోనే రాత్రి బస చేసి బాబా పేరున సమావేశాన్ని ఏర్పాటు చేసేవాడు. ఆ పేద గ్రామీణులు బాబా గురించి వారికి చెప్పేవారు. గ్రామస్తులు తాము చెప్పేది వినడానికి ముందుకు వస్తే అదే గ్రామంలో మరో 2-3 రోజులు ఉండేవాడు. ఆర్నవాజ్ సోదరి రోడా మిస్త్రీ కూడా ఆ రోజు బాబాని చూడ్డానికి వచ్చింది. రోడా కొడుకు మెహర్వాన్ని చూసి, ఇతడేమీ చిన్నపిల్లవాడు కాదు, నాకు చాలా పాతకాలపు సహచరుడు అని బాబా వ్యాఖ్యానించారు. ఆర్నవాజ్కి కూడా ఒక కొడుకుని ఇస్తాను అని చెప్తూ ఉండేవారు. నిజానికి ఆమెకు నారిమన్కు బిడ్డలు లేరు. వాళ్ళు ఇద్దరూ కూడా బాబాకు పూర్తిగా అంకితమైపోయారు. బాబా అలా అనేక సార్లు మీ ఇద్దరికి బిడ్డల్ని ప్రసాదిస్తాను అని చెప్పినప్పటికీ ఆ దంపతులకు సంతానం కలగలేదు. ఆ విధంగా బాబా వాళ్ళని బంధాల్లో చిక్కుకోకుండా విముక్తుల్ని చేసి తన సేవలో పూర్తిగా నిమగ్నులయ్యేట్లు చేశారు. ఆ రోజు సమయం మధ్యాహ్నం 3 గంటలు కావస్తోంది. దర్శనానికి సమయమైంది. బాబా రాక గురించి బొంబాయి ప్రేమికులలో కొద్ది మందికి మాత్రమే చెప్పారు. కానీ మొత్తానికి అపార్ట్మెంట్ మెట్ల వద్ద పెద్ద జనసమూహమే ఏర్పడింది.
వచ్చిన వాళ్ళందరికీ కేవలం బొంబాయి ప్రేమికులకే కాకుండా ఆంధ్రా నుండి హమీర్పూర్, నాగపూర్, పూనా, నవసారి అలా ఇతర ప్రదేశాల నుండి కూడా అనేక మంది ప్రేమికులు వచ్చారు. అంతమంది ప్రత్యేకంగా బాబా దర్శనం కోసం ఎంతో కుతూహలంగా వేచి ఉన్నారు. రానున్న వారం బాబా 1 సంవత్సరం పాటు ఏకాంతవాసంలోకి వెళ్లనున్నారు గనుక అంతవరకు ఇదే వాళ్లకి చిట్ట చివరి అవకాశం. కాబట్టి అందరూ ఎంతో ఆతృతగా బాబా దర్శనానికే అక్కడ వేచి ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటల సమయానికి అపార్ట్మెంటు తలుపులు తెరుచుకున్నాయి. ఒక్కొక్కరిని లోపలికి పంపించారు. పార్సీలున్నారు, ఇరానీలున్నారు, ముస్లింలున్నారు, హైందవులు, క్రైస్తవులు కూడా ఉన్నారు. అలాగే ఇతర కులస్తులు, అన్ని రకాల వారు బాబా దర్శనానికి వచ్చారు. బాబా కొంగును పట్టుకున్న వాళ్లల్లో కులమతాల ప్రసక్తి లేదు. మానవ రూపంలో భగవంతునిగా ఉన్న బాబాతో కులమతాల ప్రశ్న అనేది తలెత్తదు. మొత్తం విశ్వం అంతా ఆయనకు చెందినదే. ఆయన మాత్రమే సర్వవ్యాపి. ఆయన ప్రేమామృతాన్ని ఆస్వాదించాలన్న తపనలో ఉన్నవారి నడుమ తేడాలుండవు కదా. అలా బాబా ఆగకుండా దర్శనమిస్తూనే ఉన్నారు. బాబా ఈసారి ప్రసాదాన్ని పంచలేదు. కానీ కొందరిని ప్రేమతో తట్టడం, మరికొందరిని జోక్స్ వేయడం లేదా ఆరోగ్యం గురించి వాకప్ చేయడం చేశారు. బొంబాయిలోని బాబా ప్రేమికులందరూ ఎంతో గాఢంగా ప్రేమిస్తున్నవారే. వారంతా బాబాకు సన్నిహితులు. 2 గంటల తర్వాత బాబా దర్శనం ఆపివేయబడింది. ఇంచుమించు ఆ రోజు 1000 మంది స్త్రీలు, పురుషులు, పిల్లలు బాబా దర్శనం చేసుకున్నారు. క్లారిస్ యాడమ్స్, అయినా లెమన్ వీళ్ళిద్దరూ బాబా సరసనే కూర్చున్నారు. ఆయన ప్రేమతో వాళ్లు పూర్తిగా మునిగిపోయారు. సాయంత్రం 5 గంటలకు బొంబాయి నుండి వచ్చిన ప్రేమికులంతా వెళ్లిపోవాలి. బయట నుండి వచ్చిన ప్రేమికులు కూడా వెళ్లిపోవాలి అని బాబా ఆదేశమిచ్చారు. బాబా ఆదేశానికి అనుగుణంగా బొంబాయి నుండి వచ్చిన ప్రేమికులు వెళ్లిపోయారు. తర్వాత ఆంధ్ర, హమీర్ ప్రేమికుల్ని ఉద్దేశించి బాబా, మీరందరూ కూడా ఈ రోజే తిరిగి మీ ఇళ్లకు తప్పక వెళ్లాలి అని చెప్పారు. బాబా మరికొన్ని నిమిషాలు వారితో చర్చించారు. ఇక పూనా ప్రేమికుల వంతొచ్చింది. మొదట మధుసూదన్. ఆయన పాటలు పాడిన తర్వాత, నేను ఫిబ్రవరి 15 నుండి 1 సంవత్సరం పాటు ఏకాంతవాసంలోకి వెడుతున్నాను. ఏకాంతవాస సమయంలో నేను మీకు అప్పగించిన పనిని శక్తివంచన లేకుండా నిర్వర్తించండి అని వారితో చెప్పారు. మధుసూదన్ వైపు తిరిగి, నీవు నన్ను స్తుతిస్తూ భజన గీతాలు, హారతి పాటలు రాశావు. దూర ప్రాంతాల్లో ఉన్న వందలాది ప్రేమికులు నీ రచనలు వింటారు, పాడుకుంటారు. వారు నన్ను మరింత అధికంగా ప్రేమించడానికి నీ పాటలు దోహదపడుతున్నాయి. అందువల్ల ఎప్పటిలాగే నువ్వు చురుగ్గా, క్రియాత్మకంగా ఉండు. పూనా నా జన్మస్థలమని గుర్తుపెట్టుకో. పూనాలో నువ్వు నా పనిని ప్రేమతోనూ, భక్తితోనూ, పట్టుదలతోనూ ఉత్సాహంగా నిర్వహించు అని చెప్పారు. బాబా ప్రతి ఒక్కరికి ఆలింగనం చేసుకున్నారు. వెంటనే వారి ఇళ్లకు వాళ్లు వెళ్లిపోవాలని ఆదేశించారు. గాడేకర్ బాధతో మళ్లీ తిరిగి బాబాని ఎప్పుడు చూస్తామో అనుకుంటూ ఆయన కన్నీళ్ల పర్యంతమయ్యాడు. బాబా ప్రేమతో అతన్ని వీడ్కోలు చెప్పారు. అయినా క్లారిస్, వీళ్ళిద్దరూ ఆస్ట్రేలియా నుండి వచ్చిన స్త్రీలు, వాళ్ళని ఆలింగనం చేసుకుని మర్నాడు ఉదయం వాళ్ళని తిరిగి రమ్మని చెప్పారు. ఆస్ట్రేలియా నుండి వచ్చిన క్లారిస్ మండలి వాళ్లతో అంటుంది, ఇంతటి వాగ్ధాటితో నిండిన బాబా సైగలను నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. నేను అనేక ప్రదర్శనలు చూశాను. ఇది నా హృదయానికి హత్తుకున్నది. మునిపెన్నడూ నేను చూసిన వివిధ ప్రదర్శనల ద్వారా ఇలాంటి అనుభూతిని నేనెప్పుడూ పొందలేదు అని చెప్పింది. ఎదురు ప్రశ్న వెయ్యకుండా నీవు చెప్పింది చెప్పినట్టే చేస్తాను అని నేను ఇంతవరకు ఎవరితో అనలేదు. బాబాతో ఆమె సాంగత్యం గురించి క్లుప్తంగా చెప్పింది. నా జీవితంలో ఇది అత్యంత గొప్పదైన అనుభవం. నాకు పూర్తి సంతృప్తినిచ్చింది, ఎంతో సంతోషం కలిగించింది అంటుంది అయినా లెమన్. ఆ సమయంలో ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అనే వారపత్రిక యొక్క సంపాదకుడు ఐర్లాండ్ దేశస్థుడు సిఆర్ మాండి అక్కడకు వచ్చాడు.
ఐరన్ కానిబేర్ అతన్ని బాబాకు పరిచయం చేసింది. బాబాను కలిసినందుకు సంతోషిస్తూ పూనా దర్శనానికి సంబంధించిన కొన్ని కలర్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. ఆ కార్యక్రమం గురించి ఎవరైనా ఏదైనా వ్యాసం రాసిస్తే ఆ ఫోటోలతో పాటు నా వీక్లీలో ప్రచురిస్తాను అని చెప్పాడు. దేశ్ముఖ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మర్నాటికల్లా ఆ వ్యాసాన్ని తాను పూర్తి చేస్తాను అని చెప్పాడు. ఆనాడు సాయంత్రం 7 గంటలైంది. బాబా మండలి వారు భోజనాలు పూర్తి చేశారు. ఆర్నవాస్, కేటీ ఆ రాత్రి ఉండేందుకు దాదర్లోని నౌరోజీ దాదాచాంజీ ఇంటికి వెళ్లిపోయారు. ఆ రోజు ప్రారంభంలో దేశ్ముఖ్ బాబాను, బాబా నాకు దివ్య జ్ఞానాన్ని ప్రసాదించు అని అభ్యర్థించాడు. బాబా వెంటనే అలాగే ఇస్తాను అన్నారు. సాయంత్రం భోజనం చేస్తూ బాబా తన చేతితో దేశ్ముఖ్కు, నౌరోజీకి 2 చేప ముక్కలను వడ్డించారు. వాళ్ళిద్దరూ పూర్తిగా శాకాహారులు అయినప్పటికీ చేప ముక్కను బాబా ప్రసాదంగా స్వీకరించి ఇద్దరూ దానిని తినివేశారు. ఆ తర్వాత ఇంకెప్పుడు భవిష్యత్తులో వాళ్లను మాంసాహారం ముట్టుకోవద్దని గట్టిగా చెప్పి దేశ్ముఖ్తో నాకు విధేయతగా ఉండడమే అత్యంత ఉన్నతమైన జ్ఞానం, నేను నీ పట్ల సంతృష్టి చెందాను అని చెప్పారు. మర్నాడు ఫిబ్రవరి 7వ తేదీ ఉదయం ఆస్ట్రేలియా మహిళలిద్దరూ కూడా ఆషియానాకు బాబా పిలిచారు. బాబా అంటారు వాళ్ళిద్దరితోటి, ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే సంతోషంగా ఉండండి, దేని గురించి చింతించకండి. ప్రపంచమంతా అటు ఇటు ఊగిపోయినా మీరు మాత్రం దానితో పాటు ఒక్కండి. ముఖ్యంగా మీ ఆలోచనల విషయమై ఆందోళన చెందొద్దు. దేనినైనా సరిదిద్దాలని మీకు అనిపిస్తే చేతల నుండి ప్రారంభించండి. అలాగే బాబా వాళ్ళిద్దరితోటి ఎప్పుడూ నటించకండి. ఎందుకు అంటే మీరు తిరిగి మీ దేశానికి వెళ్ళినప్పుడు ఎవరైనా బాబాను గురించి మిమ్మల్ని అడిగితే నేను అవతారుడను అని మీకు అనిపిస్తే అవతారుడని చెప్పండి, లేకపోతే కాదని చెప్పండి. బాబా అవతారుడు అనే విషయంలో మీ మనసు ఊగిసలాడితే, అనగా ఒకవేళ మెహర్ బాబా అవతారుడై ఉండవచ్చు అని కానీ ఖచ్చితంగా చెప్పలేను అని నీకు అనిపించినా, లేదా ఒకరోజు బాబా అవతారుడే అనిపించి మరొక రోజు కాదు అని అనిపించవచ్చు. అలాగే చెప్పండి. ఒకటి ఆలోచిస్తూ మరొకటి చెప్పడం మంచిది కాదు. ఏమని ఆలోచిస్తారో అదే అందరికీ చెప్పడం ముఖ్యం అంటూ వాళ్ళిద్దరికీ కపటం గురించి చెప్పారు. క్లారిస్ బాబా పుస్తకం చదివింది కాబట్టి బాబా గురించి కొంతవరకు తెలుసు. ఆమె ఇండియా వస్తూ బాబా తప్పక తన ప్రేమికులను అడిగే ప్రశ్నలను నన్ను కూడా అడుగుతారు. నాకు విధేయత చూపిస్తావా అంటారు. ఒకవేళ బాబా నన్ను విమానంలో నుండి అంటే కిటికీలో నుండి బయటకు దూకేయమంటే అలా దూకుతానా, నగ్నంగా పరిగెట్టగలనా, ఇలా క్లారిస్ తన ఊహల్లో ఆలోచిస్తూ ఉంది. అంటే బాబా తన ప్రేమికులను అడిగేటటువంటి ప్రశ్నలను తనకు వేస్తే తాను ఎలా రియాక్ట్ అవుతుంది, ఎలా ఆచరించగలుగుతుంది అనేది ఆమె ఆలోచన. బాబా దర్శనానికి వచ్చిన ఆమెను బాబా ఆమె అనుకున్నట్లే ఆ ప్రశ్నలను వేశారు. నువ్వు నాకు విధేయత చూపిస్తావా అని బాబా అడిగారు. అవును బాబా చూపిస్తాను అంది. తిరిగి మెల్బోర్న్ వెళ్లి మీ 3 పిల్లల్ని చంపేస్తావా అని అడిగారు. క్లారిస్ ఏడవడం మొదలుపెట్టింది. ఆమె దగ్గర రుమాలు కూడా లేదు. అందువల్ల తన కన్నీళ్లను తాను ధరించిన డ్రెస్సుకు తుడుచుకోసాగింది. ఒక్క క్షణం తర్వాత బాబా ఎంతో తనను లాలిస్తున్నట్లుగా అనుభూతి పొందింది. చిన్న బిడ్డను ఊయల్లో ఊపి బుజ్జగిస్తున్నట్లుగా ఉంది ఆమెకు. అప్పుడు బాబా అంటారు, అలా చెయ్యమని నీకెప్పుడూ చెప్పను. నీవు నాకు విధేయత చూపించలేవు అనే విషయాన్ని నీకు తెలియజేసేందుకే అలా చెప్పాను అని చెప్పారు. బాబాను అనుసరించడమే నీ ధ్యేయమై ఉండి ఆయనకు విధేయత చూపించడంలో సుముఖుడువైతే తప్ప బాబాను అనుసరించాలని నువ్వు చేసే ప్రయత్నానికి ఎటువంటి విలువ ఉండదు అని వాళ్ళిద్దరికీ, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే మీరు నాతో ఉంటే మీకు ఏది అంటే చుట్టుపక్కల ఏదీ కూడా వినపడదు, కనపడదు అని ముగించారు. మిగతా ప్రేమికులను బాబా లోపలికి పిలిచి బాబా ఎలా ప్రేమించాలో వివరించమని అడిగారు. అందులో ఒకడు,
పరిపూర్ణమైన భక్తితో అని సమాధానం చెప్పాడు. అంటే బాబాను ఎలా ప్రేమించాలి అంటే పరిపూర్ణమైన భక్తితో అని ఒక వ్యక్తి చెప్పాడు. అప్పుడు బాబా అంటారు, అది సరే, కానీ మీరు అలా చెయ్యలేరు కదా అని బాబా అన్నారు. మరొక వ్యక్తి బాబాను గురించే నిరంతరం ఆలోచిస్తూ అని సూచించాడు. అప్పుడు బాబా ఆ సమాధానం నచ్చింది, నిండుగా దరహాసం చేస్తూ ఈ జవాబు పరిపూర్ణమైనది అంటూ తాను చూపించేటటువంటి పెర్ఫెక్ట్ అనే బొటన వేలుని చూపుడు వేలికి కలిపి బాబాను గురించే నిరంతరం ఆలోచిస్తూ అన్నటువంటి ఆ సమాధానం విన్నటువంటి బాబా నిజంగా అది పరిపూర్ణమైనది అన్నట్లుగా తన చిన్ముద్రను చూపించి సైగ చేశారు. ఆ తర్వాత బాబా అంటారు, మీరు మీ పనులను చేస్తున్న సమయంలో అప్రయత్నంగా అతి సహజంగా నా నామాన్ని మీకు చేతనైనన్ని సార్లు చెబుతూ ఉండండి. అదే మంచి పద్ధతి. ఒకవేళ అది కూడా చెయ్యలేరేమో, అప్పుడు ఇలా చెయ్యండి. ప్రతిరోజు అర్ధ గంటకు తక్కువ కాకుండా, గంటకు ఎక్కువ కాకుండా బాబా నామాన్ని గట్టిగా జపించండి. యాంత్రికంగా నన్ను స్మరించడంలో ప్రయోజనం ఉండదు, కానీ నేనిప్పుడు చెప్పిన పద్ధతి ప్రేమను పుట్టిస్తుంది. కానీ అలా కూడా మీరు చెయ్యలేకపోతే చెయ్యకండి, ఏమీ పర్వాలేదు. మీకు ఏం చెయ్యాలని అనిపిస్తే అదే చెయ్యండి. కానీ ప్రతి ఒక్కరిలోనూ నేను ఉన్నాననే విషయం మాత్రం గుర్తు పెట్టుకునే ప్రయత్నం చెయ్యండి. అంటే ప్రతి ఒక్కరిలోనూ, అంటే ప్రతి పురుషుడు, ప్రతి స్త్రీ, ప్రతి బిడ్డలోనూ ఉన్నానని గ్రహించండి. సంతోషంగా ఉండండి, సహజమైన రీతిలో జీవించండి అని, అంతేకాకుండా ఇతరులలో ఉన్న నాకు సాధ్యమైనంత సేవ చెయ్యండి అని బాబా చెప్పారు.